బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 7వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ రఫియా ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ పర్వీన్ పాల్గొని నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుత్తా సీనయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. 1వ తేదీ ఉదయాన్నే పింఛన్లను అందజేయడంతో వృద్ధుల కళ్లల్లో సంతోషం కనిపిస్తుందన్నారు. పింఛన్లు తొలగిస్తున్నారని దుష్ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. అలాంటి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. స్థానిక నాయకులతో కలిసి పింఛన్కు అర్హులైన వారిని గుర్తించి వారికి నూతన పింఛన్లు కూడా అందజేస్తున్నామన్నారు. స్థానిక నాయకులకు అధికారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ టీడీపీ నాయకులు సందాని, సర్దార్, సుబానీ, ఆల్తాఫ్, అనీస్, షబీర్, ఖాదర్ బాషా, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పథకం కింద కూటమి ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి పెన్షన్ పథకాన్ని 7వ వార్డులో పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ వార్డులో సందర్శించి ఇక్కడ 7వ వార్డులో ఉన్నటువంటి నాయకులు మరియు 6వ వార్డులో ఉన్నటువంటి నాయకుల్ని తీసుకొని ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు అవ్వాతాతల కళ్ళల్లో 1వ తేదీ వచ్చేటప్పటికీ వాళ్ళ ఆనందాన్ని చూస్తున్నప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది. ఈ విషయంలో మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఆదేశానుసారం ఇంటింటికి వెళ్ళి ఈరోజు మేము పెన్షన్ పంపిణీ కొరకు వెళ్ళినప్పుడు వాళ్ళల్లో పొందేటువంటి ఆనందాన్ని మేము చూసాము, కళ్ళారా చూసాము. అదేవిధంగా ఈ కొన్ని పెన్షన్స్ని తీసేస్తున్నారనేటువంటి అపోహల్ని చాలామంది క్రియేట్ చేస్తున్నారు. అది చాలా తప్పు. మా వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ, ఇంకొక నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ ప్రతి వార్డులో తిరిగి ఎక్కడెక్కడ పెన్షన్ అవసరం ఉందో వాళ్ళని తీసుకొని వాళ్ళ యొక్క డేటా తీసుకొని సచివాలయాలకు వెళ్ళి వాళ్ళకి మరీ దగ్గరుండి వాళ్ళకి పెన్షన్ వచ్చేలాగా చేస్తున్నటువంటి ఈ రోజుల్లో చాలా పెన్షన్స్ తీసేస్తున్నారనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రవేశపెడుతున్నారు. అది చాలా తప్పు. ఎక్కడున్నా కానీ ఏదైనా సరైన పెన్షన్ రావాల్సిన వాడికి ఎవరికి అన్యాయం జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉండే వాళ్ళకి అందరికీ పెన్షన్ అందుతుంది. ఇప్పుడు కూడా ఈరోజు విడో పెన్షన్ ఒకటి కొత్త పెన్షన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తీసుకెళ్ళి సచివాలయంలో ఈరోజు కొత్త పెన్షన్ కూడా ఒకటి ఇప్పించడం జరిగింది. కాబట్టి ఎక్కడా లోపం లేదు. సరిగ్గా మేము పంపిణీ చేస్తున్నాము. ఎవరికి అన్యాయం జరగడం లేదు. కావున ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించగలరు. ఎవరికైనా మాకు రాలేదు అని తెలియపరిచినప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి నాయకులు సచివాలయానికి వెళ్ళి వాటిని పరిశీలించి వాటిని అప్లై చేసినప్పుడు రాని ఎప్పుడు మేమే వెళ్ళి మళ్ళా చూసి ఎందుకు రాలేదని పరిశీలిస్తున్నాము. సో ఎక్కడ ఇబ్బందులు లేవు. రెండోది సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా మా కౌన్సిలర్కి మరియు ఈ వార్డు ఇన్ఛార్జీలకి సహకరించి ఈ అంశంలో సహకరించి వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.